Video recording has started. హలో ఫ్రెండ్స్, చూడండి, ఇదే నారాయణవనంలోని శ్రీ సొరకాయ తాత దేవస్థానం టెంపుల్. ఇది మన షిరిడి సాయిబాబా చరిత్ర ఎలా ఉందో అలాగే శ్రీ సొరకాయ తాత స్వామి చరిత్ర కూడా ఉంది. ఇది నిజంగా జరిగిందనమాట. సొరకాయ తాత వారు చాలా ఫేమస్ ఇక్కడ. అంటే ఆయన తలుచుకున్న వాళ్ళందరికీ అన్ని కోరికలు నెరవేరుతాయి. గురువులు ఆయన, సద్గురువులు. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంట్రన్స్. చూడండి, అన్ని పిల్లర్స్, ఒక్కొక్క పిల్లర్కి ఒక్కొక్క గురువుల యొక్క విగ్రహాలని ప్రతిష్ఠించున్నారు మనకి తెలియాలని గురువుల చరిత్రలో. అందుకే ఈ మధ్య ఇవి కొత్తగా మోడిఫై చేస్తున్నారనమాట ఈ టెంపుల్ని. ఇది ఆలయంలోని లోపల ప్రాంగణము, మొత్తం ప్లేస్. ఇప్పుడు పూర్తిగా టెంపుల్ మొత్తం మీకు చూపిస్తాను నేను. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది మెయిన్. ఇది బాబా వాడిన వస్తువులు. ఇవి బాబా బతుకున్నప్పుడు, అంటే సొరకాయ తాత వారు సమాధి కాకముందు వాడిన వస్తువులు ఇవి. దాన్ని మనకి ఎగ్జిబిషన్ లాగా పెట్టారు ఇక్కడ. మళ్ళీ ఇది సొరకాయ తాత వారి స్టాచ్యూ బయట మనకి దర్శనం ఇస్తుంది. ఇది ఆయన ప్రతిబింబము. ఇప్పుడు మెయిన్ గర్భాలయము యొక్క ప్రాంగణం చూద్దాము మనం. ఇలా చూడండి, ఇదంతా చుట్టుపక్కల అది మొత్తం పొలాలు ఉంటుంది. బయట అవుట్ సైడ్ అటుపక్క నది కూడా ఉంది, లైక్ ఏరి అంటారు దాన్ని ఇక్కడ. ఇది మెయిన్ టెంపుల్ యొక్క ఎంట్రన్స్. అక్కడ ఎంటర్ అయ్యి లోపలికి వచ్చినాక గర్భాలయానికి ఇది ముఖద్వారము. ఇక్కడ ఎప్పుడు హోమగుండం వెలుగుతూనే ఉంటుంది, మన సాయిబాబా లాగే. మన షిరిడి సాయిబాబా టెంపుల్లో చూస్తాం కదా, అలాగే ఆయన వెలిగించినారు అప్పుడు. ఆయన అప్పుడు ఎప్పుడు హోమం వేస్తూనే ఉంటారు. గురువులు నిత్యం జ్వాలాన్ని, అగ్నిని వెలిగిస్తూనే ఉంటారు. ఎందుకంటే మన పాపాలు, కోరికలు అన్నింటినీ దీంట్లో ఈ అగ్నిలాగే ఈ మసి అవ్వాలనేసి వెలిగిస్తారు నిదర్శనంగా. ఇది అలాగే అప్పటి నుంచి పాటిస్తున్నారు ఇక్కడ జనాలందరూ. చూడండి, ప్రతి పిల్లర్కి ఒక్కొక్క యోగీశ్వరులు, మునీశ్వరులు మరి గురువుల యొక్క విగ్రహం టైప్ పెట్టినారన్నమాట. శ్రీ నారాయణవనంలోని శ్రీ సొరకాయ తాత వారి టెంపుల్ ఇది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఫేమస్ యాక్చువల్లీ. అలాగే ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఆపోజిట్లోని ఇది సొరకాయ తాత టెంపుల్ ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అందరికీ తెలుసు ఈ టెంపుల్ యొక్క మహిమ. ఇక్కడ చూడండి, ఈ వృక్షం ఉంది కదా, ఈ వృక్షాన్ని ఎప్పటి నుంచో ఉంది, మా ముత్తాతల కాలం నుంచో ఉంది ఈ చెట్టు. ఆ చెట్టుని అప్పటి నుంచే పూజిస్తున్నారు. మనం మెడిటేషన్ చేయడానికి అలాగా అందరూ కూర్చొని మెడిటేషన్ చేస్తుంటారు. ఇది ఎగ్జిట్ ఎంట్రీ అనమాట. ఎంటర్ అయ్యి దర్శనం చేసుకొని వచ్చినాక ఇది ఎగ్జిట్ ద్వారము. ఇది గుడి చుట్టూ, గర్భాలయం చుట్టూ తిరిగే ప్రాంగణం అన్నమాట. ఒక్కొక్క యోగీశ్వరుడు, మునీశ్వరు యొక్క పేర్లు కూడా కింద ఉంటాయి ఇక్కడ. అలాగే ఇక్కడ
చూడండి ఇక్కడ మనకి శిఖర దర్శనం చేసుకోవడానికి కూడా ఇక్కడ నుంచి ఇది పెట్టారనమాట. శిఖర దర్శనానికి ఇక్కడ మనకి ఫొటోస్, క్యాలెండర్స్ అన్నీ అవైలబిలిటీలో ఉంటుంది. మనకి ఇంకా ఏదైనా పూజ, అభిషేకం, పూజ అవన్నీ చేయాలన్నా కూడా ఈ కౌంటర్ వద్ద సంప్రదించవచ్చు. మా చిన్నప్పటి నుంచి వస్తూనే ఉంటాం టెంపుల్కి. బట్ కన్స్ట్రక్షన్ మొత్తం ఇప్పుడు చేంజ్ చేసినారు. అప్పుడు ఓల్డ్ టెంపుల్గా ఉంది, ఇప్పుడు మొత్తం ఆలయాన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనమాట. ఈ మధ్య కుంభాభిషేకం అన్నీ కూడా జరిగింది. సొరకాయ తాత వారి ఇక్కడ మెడిటేషన్ ప్లేస్ ఇది సపరేట్గా ఉంటుంది. అక్కడే పక్కన ఇక్కడికి వచ్చిన భక్తులు ఇక్కడ మెడిటేషన్ చేస్తారు కూర్చొని. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చి మెడిటేషన్ చేస్తారనమాట. మీరు ఎప్పుడైనా ఇలాగా తిరుపతి, తిరుమల దర్శనంకి వచ్చినప్పుడు నారాయణవనం పుత్తూరు నుంచి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా వస్తుంది. ఆ రూట్ అని అడిగితే ఆటోస్ ఎప్పుడు ఉంటాయి, 24 hours అవైలబుల్లీ ఉంటుంది. మీరు ఎప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనంకి వచ్చినప్పుడు ఎప్పుడు ఇక్కడ దర్శనం అవైలబిలిటీలో ఉంటుంది అనమాట. అక్కడైనా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అప్పుడప్పుడు టైమింగ్స్ ఉంటాయి, క్లోజింగ్ టైము. బట్ ఇక్కడ ఎప్పుడు ఓపెన్లోనే ఉంటుంది సొరకాయదాత టెంపుల్. ఇక్కడికి వస్తే మనకి చాలా పీస్ఫుల్నెస్ ఉంటుంది. వచ్చిన భక్తులందరూ కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసము. చూసారు కదా ఫ్రెండ్స్. ఇంకా మన వీడియోని చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓం నమో సొరకాయ తాత స్వామియే నమః. ఓం సొరకాయ తాత గురువే నమః. ఓం గురువే సర్వలోకానం విషజయ భౌరవం నిధియే సర్వవిఘ్న. ఓం శ్రీ సొరకాయ తాత గురువే నమః.